1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు పోటీ పరీక్షలలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద లెక్కలు ఇస్తారు. కానీ ఉన్న సమయం చాలా తక్కువ. అంటే ఇంత తక్కువ టైంలో అంత పెద్ద క్యాలిక్యులేషన్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా ఇట్ హ్యాస్ వన్ ట్రిక్. అది అప్లై చేయకుండా మీరు సాధ్యం అవ్వదు. అంటే ట్రెడిషనల్ మెథడ్లో చేసిన వాళ్ళందరూ కూడా దాన్ని ఇన్ టైంలో చేయలేకపోతారు. కానీ ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించినప్పుడే వాళ్ళు కరెక్ట్గా ఇన్ టైంలో ఆన్సర్ చేస్తారు. రైట్, అది ఇప్పుడు 3 అంకెలు ఇంటూ 3 అంకెల్ని మనం ఒకే అంటే సింగిల్ స్టెప్లో ఆన్సర్ ఎలా వేయాలో ఒకసారి చూద్దాం. దీని పేరే క్రిస్ క్రాస్ 2. 5 అంకెలు ఇంటూ 5 అంకెల వరకు మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 4 ఇంటూ 4, 5 ఇంటూ 5 కూడా. అలా చేయగలిగినప్పుడు మీకు 3 ఇంటూ 3 అనేది చాలా సులభం అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. రైట్, దీనికి 3 అంకెలు ఇంటూ 3 అంకెలు చేయడానికి సింబల్ ఏంటంటే 1x x క్రాస్ x1. దీన్ని సింబాలిక్ మెథడ్ అంటారు, లేదు క్రిస్ క్రాస్ అంటారు, ఏదైనా కావచ్చు. చూడండి, 325 ఇంటూ 432 ఇలా ఉందనుకోండి. దీన్ని కామన్ మెథడ్లో ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. ముందు 2తో మల్టిప్లై చేసి, తర్వాత 3తో మల్టిప్లై చేసి, తర్వాత 4తో మల్టిప్లై చేసి అవన్నీ యాడ్ చేస్తే వచ్చేటటువంటిది ఆన్సర్. కానీ ఇక్కడ బై యూజింగ్ దిస్ సింబల్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ వెరీ ఇమీడియట్లీ. సి, వర్టికల్ మల్టిప్లికేషన్ 5 2s are 10. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, క్యారీ ఫార్వర్డ్స్ రాయకూడదు. ఫర్ సేక్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ రైటింగ్ హియర్. మీకు అర్థం కావడం కోసమే ఇక్కడ రాస్తున్నాను. కానీ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ బ్రెయిన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. రైట్, తర్వాత ఇది 15 4, 3 5s are 15, 2 2s are 4 అంటే ఎంత 19. 19 ప్లస్ 1 20. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది క్రిస్ క్రాస్ 4 5s are 20, 3 2s are 6, 26, 2 3s are 6, 26 plus 6 32, 32 plus 2 34. చూడండి, ఇవి 2 మల్టిప్లై చేయాలి, ఇవి 2 మల్టిప్లై చేయాలి, ఇది కూడా మల్టిప్లై చేయాలి. ఈ 3 ప్రొడక్ట్స్ని యాడ్ చేయాలి, క్యారీ ఫార్వర్డ్ కూడా కలపాలి. తర్వాత ఇటువైపు వద్దాం. 2 4s are 8, 3 3s are 9, 17. 8 plus 9 17 plus 3 20. నెక్స్ట్ 3 4s are 12, 12 plus 2 14. దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి, సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయింది. మీకు చెబుతూ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. లేదు అంటే 1 2 3 4 5 6 ఆర్ 12 సెకండ్స్లో ఇది కంప్లీట్ అవుద్ది. ఇంకొక ఉదాహరణతో మరొకసారి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 654 ఇంటూ 465 చూద్దామా. ఇది 20, ఇట్ ఇస్ క్లియర్. 24 25 49 కదా. 24 25 49 51. నెక్స్ట్ 16 30, 16 30 46, 46 30 76, 76 plus 5 so 81. Next 20 36 56 so 64. నెక్స్ట్ 24 plus 6 30 అయిపోయింది. ఇట్లా మనం దీన్ని ఫాలో అవడమే చాలా ఈజీగా. ముందు ఇవి 2 మల్టిప్లై చేయాలి, తర్వాత ఇవి 2 మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 3వ స్టెప్లో 1ల స్థానం 100 స్థానాలు మల్టిప్లై చేసి కలిపి మళ్ళీ 10ల స్థానాన్ని నిలువు గుణకారం చేసి కలపాలి. ఇక్కడ 3 ప్రొడక్ట్లు కలపడం మర్చిపోవద్దు. నెక్స్ట్ లెఫ్ట్ పార్ట్లో ఉన్నటువంటి 10ల స్థానం 100ల స్థానం, మళ్ళీ 10ల స్థానం 100ల స్థానం క్రాస్ మల్టిప్లికేషన్, అవి 2 కలపాలి.
తర్వాత వందల స్థానాన్ని కూడా నిలువు గుణకరం చేసేయాలి. క్యారీ ఫార్వర్డ్ మామూలే దేనికైనా, కామన్ మెథడ్స్కైనా ఓసిఎస్కైనా కూడా. ఇలా చేస్తే మనం సింగిల్ స్టెప్లో ఆన్సర్ రాయడం సాధ్యమవుతుంది. మీరు కేవలం సింగిల్ స్టెప్లో ఆన్సర్ వేసాము, లేదు తక్కువ టైంలో ఆన్సర్ వేసామే కాదు, అలా 10 లెక్కలు వేయగలిగినప్పుడు మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. దట్ ఈస్ ద థింగ్. సో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరు 100 లెక్కలు ప్రాక్టీస్ చేసే కంటే 10 మందికి నేర్పించండి. మీరు 10 మందికి నేర్పితే మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. కాబట్టి మీకు మీరే చేసుకోవడం కంటే తెలిసిన వాళ్ళందరికీ నేర్పించే ప్రయత్నం చేయండి. మీరు బాగా షైన్ అవుతారు, మీకు బాగా అర్థమవుతుంది. అర్థమైన విషయం మర్చిపోవడం అసాధ్యం, అర్థం కాని విషయం గుర్తుపెట్టుకోవడం కూడా అసాధ్యమే. కాబట్టి సో టేక్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ వన్. థ్యాంక్ యూ.